ఇవాళనే సిబిఐ కూడా అదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవితను తిహార్ జైలు నుంచి అరెస్ట్ చేశారు. మనకు మనందరికీ తెలిసింది ఏంటంటే ఒక ఏడాది క్రితం తనను సిబిఐ ఇంటికి వచ్చి ఒక విట్నెస్ రూపంగా తనను ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. దాని తర్వాత మనకి ఇప్పటి వరకు వస్తున్న సమాచారం ప్లస్ ఇన్ఫర్మేషన్ ఈడీ ఈ కేసులో, అంటే నేను ముందరి నుంచి చెప్తూనే ఉన్నాను, ఇంకోసారి జస్ట్ కొంచెం బ్రీఫ్గా రిపీట్ చేస్తాను. ఈడీ అనేది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం కింద ఓన్లీ మనీ లాండరింగ్ అంటే డబ్బుల ఇస్త్రీ, డబ్బులు అన్అకౌంటెడ్ మనీ ఎక్కడి నుంచి ఎవరు ఇచ్చారు, ఎక్కడి నుంచి దాని సోర్స్ ఏంటి, దాని జెనసిస్ ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి, ఎక్కడెక్కడ తీసుకెళ్లారు, ఎక్కడ చేరింది, ఫైనలీ అది హవాలా రూపకంగానా లేకపోతే అన్అకౌంటెడ్ బ్లాక్ మనీని వైట్గా అంటే బయటకు పంపించి వైట్గా మళ్ళీ అకౌంట్ ట్రాన్స్ఫర్ ద్వారా లోపలికి వైట్ చేసి పంపడమా. సో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. సో ఈడీ మనీ లాండరింగ్ అంటే డబ్బులు ఎక్కడ ప్రత్యక్షమయ్యాయి, డబ్బులు ఎక్కడెక్కడ అంటే ఏ షెల్ కంపెనీస్ అన్నా హవాలా ట్రాన్సాక్షన్స్ ద్వారా ఎక్కడెక్కడికి వెళ్ళాయి, ఆఖరికి ఎక్కడికి చేరుకున్నాయి అనేది ఈడీ చూస్తుంది. దీంట్లో ఈడీ ఒక సబ్స్టాంటివ్ ఒఫెన్స్ అంటారు. సబ్స్టాంటివ్ ఒఫెన్స్, ప్రెడికేట్ ఒఫెన్స్ అంటే, సబ్స్టాంటివ్ ఒఫెన్స్ అంటే మెయిన్ కేసు ఇంకో ఎఫ్ఐఆర్ లేకపోతే ఇంకో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కానిది ఈడీ తన ఓన్లీ పిఎంఎల్ఏ చట్టం కిందనే మొత్తం కేసు ఉండడం అనేది జరగదు. సో ఈ మెయిన్ కేసు ఇప్పుడు సిబిఐ చేతిలో ఉంది. మనీ లాండరింగ్, డబ్బుల సరఫరా మాత్రమే ఈడీ చూస్తుంది. ఈ మెయిన్ కేసు ఏంది, క్రిమినల్ కాన్స్పిరసీ. ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్, ఆప్ గవర్నమెంట్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, ఇంకా ఇతరులు, విజయ్ నాయర్, వాళ్ళందరూ కింద కవిత క్లయింట్స్, సౌత్ గ్రూప్, వీళ్ళందరూ కలిసి క్రిమినల్ కాన్స్పిరసీ చేసి ఢిల్లీ లిక్కర్ పాలసీ, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని మార్చి, అంటే వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని 65% కన్నా ఎక్కువ సౌత్ లాబీకే, సౌత్ గ్రూప్కే ఢిల్లీ లిక్కర్ జోన్లు, రీజన్స్ ప్లస్ ఇండివిజువల్ వైన్ షాప్స్ వచ్చేటట్టు చూసి, దాని తర్వాత ఆ అమ్మకాలలో జనరేట్ అయిన డబ్బులను ప్రొసీడ్స్ ఆఫ్ ద క్రైమ్ కింద మళ్ళీ ఎలా వాడుకునడము, లేకపోతే మళ్ళీ మన బ్రైబ్ రూపకంగా లేకపోతే క్రిమినల్ కరప్షన్ లోనే భాగంగా మళ్ళీ ఆ డబ్బులు ఎలా ఆప్కి సరఫరా చేయడము, వీళ్ళు దాంట్లో నుంచి ప్రాఫిట్ ఎలా పొందడము అనేది సిబిఐ ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తుంది. సో మెయిన్ కేసు సిబిఐ దగ్గర ఉంది కాబట్టి క్రిమినల్ కాన్స్పిరసీ, ప్రాబబ్లీ క్రిమినల్ ఇంటిమిడేషన్, విట్నెస్ ట్యాంపరింగ్, ఎవిడెన్స్ ట్యాంపరింగ్, కాన్స్పిరసీ టు క్రియేట్ లాసెస్ టు ద ఢిల్లీ ఎక్స్చెక్కర్. మనకు మొన్ననే క్యాగ్, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ ద్వారా తెలిసింది ఏంటంటే 2021లో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అంటే ఈ రూపు మార్చడం వలన ఢిల్లీ గవర్నమెంట్కి 2002 కోట్ల ఆదాయ నష్టం జరిగింది అని చెప్పేసి క్యాగ్ చెప్పడం జరిగింది. ఇది వీళ్ళ ముడుపులు ద్వారానే కాదు, ఈ ముడుపులతో పాటు ఈ లైసెన్సింగ్ డీలేజ్, లైసెన్స్ ఫీజు తీసుకోకపోవడము, లేకపోతే అప్పనంగా ఎవరికన్నా ఇచ్చేయడము లైసెన్స్ ఫీజు లేకుండా, కొన్ని జోన్లలో టెండరు ఆప్షన్ చేయకపోవడము. సో ఇవన్నిటితో ఢిల్లీ లిక్కర్ అంటే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ వలన ఢిల్లీ గవర్నమెంట్కి 2002 కోట్ల లాస్ వచ్చింది అని చెప్పేసి. సో సిబిఐ ఇప్పుడు అదే కేసులో సబ్స్టాంటివ్ మెయిన్ ఒఫెన్స్ని ఇప్పుడు దర్యాప్తు చేస్తుంది. అందుకోసం కల్వకుంట్ల కవితను సిబిఐ అరెస్ట్ చేయడం జరిగింది.